ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది భారతదేశ దేవాలయాలను దర్శించుకుంటున్నారు. ఇందులో భాగంగా మదురై సమీపంలోని తిరుపరకుండ్రం మురుగన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ఉన్నటువంటి శివ వైష్ణవ ఆలయాలను దర్శించుకుని పూజలు చేసి దైవాశిస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయం లోపలే ఉన్న వేద పాఠశాలను సందర్శించారు. పవన్ కు చిన్నారులు వేద పఠనం చేసి స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ రీతిలో ఆయనను వేద పండితులు ఆశీర్వదించి సత్కరించారు. மொபைல் மொபைல் சார் கோயில் ஷாப் நான் இருக்கேன். நீங்க மொபைல் எடுத்து பின்னாடி இருங்க. கோஆபரேட் பண்ணுங்க. తిరుపరకుండ్రం మురుగన్ ఆలయ సందర్శన అనంతరం పవన్ మదన మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. పవన్ మొక్కులో భాగంగా అమ్మవారికి సారే, చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్తో ఆలయ ఋత్విక్కులు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయంలోనే కూర్చొని పవన్ పరాశక్తి పారాయణం చేశారు. ரொம்ப தேவைப்படுது. அதனால அது முடிச்சிட்டு 2 இயர்ஸ் வந்து பிராக்டிஸ் பண்ணுவாங்க வெளியில கும்பாவட்டி. అనంతరం సోమసుందరేశ్వర స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. సోమసుందరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. పర్యటనలో పవన్ వెంట ఆయన తనయుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి ఉన్నారు. Hey!